వెల్కమ్ టు వైబ్రాంట్. నేను మీ శివాని. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో డ్రగ్స్ తీసుకున్నారనే ఆరోపణతో నటి హేమకి నార్కోటిక్ డ్రగ్స్ టీం పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవహారంలో నటి హేమ పైన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ చర్యలు కూడా తీసుకుంది. ఆమె సభ్యత్వాన్ని తాత్కాలికంగా రద్దు చేసింది. తాజాగా దీనిని ఖండిస్తూ హేమ బహిరంగ లేఖ రాశారు. తాను దోషిగా తేలకుండానే సభ్యత్వాన్ని ఎలాగ రద్దు చేస్తారు అంటూ మా అధ్యక్షుడైన మంచు విష్ణుని ప్రశ్నించారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అయిన మా నుంచి తనను సస్పెండ్ చేయడం పైన నటి హేమ ఒక బహిరంగ లేఖ అయితే రాశారు. నిజానిజాలు తేలకుండా తనని మా నుంచి ఎలా తొలగించడం అన్యాయం అని తనకి సభ్యత్వాన్ని తిరిగి కల్పించాలని హేమ కోరారు. ఈ మేరకు ఆమె రాసిన బహిరంగ లేఖను మంచు విష్ణుకి అందజేశారు హేమ. ఇటీవల బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులు హేమను అరెస్ట్ చేశారు. దీంతో అసోసియేషన్ నుంచి హేమను సస్పెండ్ చేసినట్టుగా అధ్యక్షుడు విష్ణు ప్రకటించారు. ఇక ఈ అంశంపైనే హేమ తాజాగా లేఖ రాశారు. నేను దోషిని కాదు, నాకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయాన్ని ఇప్పటికే నేను చాలాసార్లు చెప్పాను. ఈ అంశంలో మీడియా నా పైన అనేక నిరాధారమైన ఆరోపణలు కూడా చేసింది. అందుకే దేశంలోని అత్యున్నత ప్రమాణాలు కలిగిన ల్యాబ్లో నేను పరీక్షలు కూడా చేయించుకున్నాను. వాటిలో నేను డ్రగ్స్ తీసుకోలేదని రిపోర్ట్ అయితే వచ్చింది. ఇక త్వరలోనే పోలీసులు చేసే పరీక్షలో కూడా ఇవే ఫలితాలు వస్తాయని నేను నమ్ముతున్నాను. అయితే రిపోర్ట్స్ రాకముందే నేను తప్పు చేసినట్టుగా నన్ను దోషిగా భావించి మా సభ్యత్వం రద్దు చేయడం కరెక్ట్ కాదు. ఇంకా కొన్ని రోజులు నా పైన చాలా దుష్ప్రచారం జరుగుతుంది. ఇక దీనివల్ల నేను తీవ్ర మానసిక శోభకు కూడా గురవుతున్నాను. ఈ పరిస్థితిలో నాకు మా అండగా నిలవాలి. నేను ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న విషయం అందరికీ బాగా తెలిసిందే. అదే విధంగా నాకు ఎంతో మంది అభిమానులు కూడా ఉన్నారు. ఇక ఇలాంటి ప్రచారం వల్ల నాకు లేనిపోని ఇబ్బందులు కూడా ఎదురవుతూ ఉన్నాయి. ఇంకా వాటి నుంచి కూడా నన్ను రక్షించాల్సిన బాధ్యత మా పైనే ఉంది. కనుక ఇవన్నీ ఆలోచించి నా పైన వేసిన సస్పెన్షన్ ను ఎత్తేస్తారని నేను భావిస్తున్నాను అంటూ హేమ లేఖలో అయితే రాశారు. ఇక రేవ్ పార్టీ డ్రగ్స్ కేసుపై గతంలో సోషల్ మీడియాలో కూడా హేమ రియాక్ట్ అయ్యారు. ఎక్కడా ఈ కేసు గురించి ప్రస్తావించకుండా ఇండైరెక్ట్ గా అయితే మాట్లాడరు. మనం ఏం దేవుళ్ళమేం కాదు. పొరపాటు జరిగితే సారీ చెప్పవచ్చు. అప్పుడే మనం ఫ్రెష్ గా ఉంటాము. ఇక అబద్ధం చెప్తే దాన్ని కవర్ చేయడానికి ఇంకా చెప్తూనే ఉండాలి. అందుకే 99.9% నేను అబద్ధాలు ఆడను. అందుకే చాలా హ్యాపీగా ఉంటాను అంటూ హేమ అయితే అన్నారు. అయితే రేవ్ పార్టీలో తాను అస్సలు పాల్గొనలేదు అంటూ హేమ మొదట్లో అయితే చెప్పారు. కానీ తర్వాత మీడియాలో ఫోటోలు రావడం, పోలీసులు క్లారిటీ ఇవ్వడంతో హేమ మాట మార్చి తాను పార్టీకి వెళ్ళాలని, కానీ డ్రగ్స్ మాత్రం తీసుకోలేదు అంటూ అయితే చెప్పారు. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్.